భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 21 శ్లోకం వేదా వినాశినం నిత్యం యయేనం అజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాత్యతి హంతికం. భావార్థం: శ్రీకృష్ణుడు అర్జునుని చూసి ఇలా ప్రశ్నిస్తున్నాడు. గ్రేటర్ దేన్, హే అర్జున, నశించనిది, శాశ్వతమైనది, జన్మలేని ఆత్మను తెలిసినవాడు ఏ విధంగా ఇంకొకరిని చంపగలడు లేక ఇంకొకరిని చంపించగలడు? ఇది కేవలం ప్రశ్న కాదు, ఇది జ్ఞాన మార్గంలో అడుగుపెట్టే అడుగు. ఇది మనకిచ్చే సందేశం. ఆత్మను ఎవ్వరూ చంపలేరు. తాత్విక సందేశం: మనం శరీరం కాదు, శరీరం చనిపోతుంది కానీ ఆత్మ నశించదు. కనుక నేను చంపాను, నన్ను చంపారు అన్న భావనలన్నీ అజ్ఞానం వల్లే. అర్జునుడు నన్ను పాపం పట్టుకుందేమో అని భయపడుతున్న సందర్భంలో కృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు, చంపబడేవాడి ఎవ్వరూ నిజంగా కాదు. చెప్పబడే మార్పులు శరీరానికి సంబంధించినవి, ఆత్మకు కాదు. ఉపమానం: ఒక నటుడు వేదికపై రాజుగా నటిస్తాడు, తరువాత దోషిగా నటిస్తాడు. వేషాలు మారినా నటుడి అసలైన వ్యక్తిత్వం మారదు కదా. అలానే ఆత్మ అనేది వేషాలు మార్చుకుంటూ శరీరాన్ని దాటి ప్రయాణిస్తుంది. ఆత్మని చంపడం అనే భావమే అసత్యం. ఈ శ్లోకం మనకు చెప్పే ముఖ్యమైన పాఠం: నీవు ఆత్మను గమనించు. ఆత్మ నిత్యమైనది, నశించనిది, అజం, అవ్యయం. అర్థవంతమైన జీవితం అనేది ఈ ఆత్మస్వరూపాన్ని గ్రహించడమే. మీరు కూడా ఆత్మను నిత్యంగా భావిస్తూ జీవిస్తే భయాలు, పాపాల భ్రమలు, చావు అనే భయమే ఉండదు. కామెంట్స్ లో మీకు ఈ శ్లోకం ఏమి నేర్పిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి జ్ఞానవాక్యాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం తత్ సత్. ఆత్మ అనాది, అవినాశి, అజ, నిత్య, శాశ్వత. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.